కాసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. అవునా? ఇప్పుడు దేని కాసుకోవాలి? నోరును కాసుకోవాలి. నోరు కాసుకోవాలి. నోరు కాసుకోవడం అంటే ఏంటి? నోరు కాసుకోవడం అంటే ఏమిటి? ఈ నోటి నుండి అపవిత్రమైన మాటలు పలకకూడదు. ఏమలకూడదు? అపవిత్రమైన మాటలు పలకకూడదు. వ్యర్థమైన మాటలు పలకకూడదు. ఈ నోటితో సరసత్తులు ఆడకూడదు. ఈ నోటితో ఎటకారముగా మాట్లాడకూడదు. ఎగతాళిగా మాట్లాడకూడదు. మరి ఎలా మాట్లాడాలి? ఈ నోటితో ఎలా మాట్లాడాలి చెప్పండి. ఈ నోటితో మనము ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? భక్తుడైన దావీదు మహారాజు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. ఏంటి? పాపము చేయ వారితో ఇప్పుడు ఈ సహవాసం కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తిని పాపము వేలకుండా ఉండాలి అంటే ఏ సహవాసం చేయకూడదంట? పాపలతో సహవాసము చేయకూడదు. కీర్తన గ్రంథములో మొదటి అధ్యాయంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక. ఇప్పుడు చూడండి, ఎవరి ప్రార్థన దేవుని దగ్గర చేరుతుందో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రం దాన్ని ధ్యానించు వారి ప్రార్థనే. ఎవరి ప్రార్థన అంట? దేవారాత్రం ధ్యానించువాడు, దేవారాత్రం ప్రార్థించువాడు, దేవారాత్రం వాక్యమును హృదయములో దాచుకునే వారి యొక్క ప్రార్థన ధూపం వలె వెళ్తుంది. హల్లెలూయా. దుష్టుల ఆలోచనతో నడుచుకుంటా, పాపల మార్గంలో నడుచుకుంటా, అపహాసం కూర్చున్న స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు? యేసయ్య దగ్గరకు చేరదు. నీ ప్రార్థన ఎలా దేవుని దగ్గర చేరాలంట? ధూపం వలె వెళ్ళాలి. హల్లెలూయా. ధూపం వలె. అవును, దావీదు మహారాజు ఒకప్పుడు పాపములో పడ్డాడు, ఒకప్పుడు పాపములో జీవించాడు, ఒకప్పుడు పాపిగా మారిపోయాడు. కానీ దేవుడు దాన్ని హెచ్చరించి మాట్లాడినప్పుడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. ఇక ఆనాటి నుండి ఆ పాపములకు ఆయన దూరముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా యెహోవా, నా నోటికి ఏముండాలంట? ఏమండి? గుమ్మం దగ్గర ఎవరు పెడతారు? సెక్యూరిటీ పెడతారు. అవునా కదా? ఎందుకు పెడతారు? లోనికి ఏ శత్రువు కూడా రాకుండా. మరి ఈ నోటికి గంట కావలి ఉండాలంట. అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఈ నోటికి కావలి ఉండాలి. మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే నీతిమంతుని ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చదువుదాము. 5వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు కొట్టుట? నీతిమంతుడు కొట్టుట. నీతిమంతుడు కొడతబట్టే దేంతో కొడతాడు? చేతితో కొట్టడు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే వాక్యం చేత హెచ్చరిస్తాడు. వెళ్ళే మార్గం మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు, నువ్వు చూసే చూపులు మంచివి కాదు, నీ ప్రవర్తన బాగోలేదు.
అని నీతిమంతుడు గర్తిస్తాడు. హల్లెలూయా. అంటే నీతిమంతుడు కాదనుకోండి, అతను కూడా పాపేననుకోండి, ఏమన్నది ఏమైతే చెయ్యి, తాగలదా తాగో, తిరగలదా తిరుగు. ఏ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తావు? ఇవాళ కాకపోతే మారెప్పుడు దొరికిందా? ఏదైనా ముసలోడు అయ్యాక ఏమైనా అనుభవం కుదిరిందా? కుదిరిందా? మరి వయసులో ఉండగా అన్ని అనుభవించాలి. ఇది దుష్టుడి యొక్క ఉద్దేశం. దుష్టుడు ఎంతవరకు కూడా గద్దించడు, ప్రోత్సహిస్తాడు, పాపములకు ప్రోత్సహిస్తాడు, పాపాన్ని ప్రేరేపిస్తాడు, పాపము చేయడానికి సహకరిస్తాడు. దుష్టుడు. నీతిమంతుడు ఏం చేస్తాడంట? నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నాకు మంచి జరిగింది. వారు నన్ను గర్తించడం నాకు ధైర్యాభిషేకము. హల్లెలూయా. నీతిమంతుడు గర్తిస్తాడు, అమ్మాయి నువ్వు నిలబడ్డ స్థానము మంచిది కాదు, నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గం మంచిది కాదు అని గద్దిస్తా ఉంటాడు. గద్దింపులకు లోపడిన వాడుకి హఠాత్తుగా మరణము వచ్చింది. నీతిమంతుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నీతిమంతుడు గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోపడిన వాడికి హఠాత్తుగా మరణం వస్తుంది. ఎందుకు మరణం వస్తుందంటే ఆ పాపములో చేతులు ఉంచేస్తాడు, ఆ పాపములో కలిసిపోతారు, ఆ పాపములు ప్రేమించి పరిగెడతా ఉంటారు. హఠాత్తుగా ఎటు నుండి వస్తుందో తెలియదు, మరణం వచ్చి మింగేస్తుంది. మరణము మింగివేస్తుంది. సంసోను నీతిమంతుడే, సంసోను పరిశుద్ధుడే, సంసోను దేవుని ఆత్మతో నింపబడిన వాడే. కానీ సంసోను దేవుని గద్దింపుకు లోబడలేకపోతున్నాడు. దేవుని మాటకు లోబడకపోవడం వల్లనే సంసోను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కారణం గద్దింపుకు లోబడినట్లయితే తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన పాపాన్ని విడిచిపెట్టేవాడు, తన మార్గాన్ని విడిచిపెట్టేవాడు, వెనక తిరిగేవాడు. వెనక్కి తిరగడానికి ఇష్టపడాల, ఆ పాపం వైపే పరిగణించాడు. ఈయనంటాడు, నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు ధైర్యాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయి కుందును కాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఎవరైనా పిల్లలకి కావచ్చు, పెద్దలకి కావచ్చు, నువ్వు ఆ మాట మాట్లాడకూడదు, నువ్వు ఆ పని చేయకూడదు, నువ్వు ఆ మార్గాన్ని వెళ్ళకూడదు, ఆ స్థలంలో నువ్వు కూర్చోకూడదని ఎవరైనా చెప్పారనుకోండి, నాకు తెలియదా, మాకు తెలియదా, నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్తే నేను వినాలా? ఎవరు వినమన్నారు? ఎవరు వినమన్నా? నా కుమారుడా, నా ఉపదేశమును త్రోసివేయి కావాలి. నా కుమారుడా, నా ఉపదేశమును అంగీకరించును, పాటించము, వినో, బాగుపడతాం. వినుట వలన ఏం కలిగిందట? వినుట వలన శ్వాసం కలిగిందంట. ఆ మాట వినాలి, తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. ఒక్కోసారి తల్లి మాట తృణీకరిస్తూ ఉంటారు పిల్లలు, తండ్రి మాట తృణీకరిస్తూ ఉంటారు పిల్లలు. దేనికి? అది చూడద్దు అంటారు, అదే చూస్తారు. అక్కడికి వెళ్ళొద్దు అంటారు, అక్కడికి వెళ్తారు. అది చెయ్యొద్దు అంటారు, అదే చెయ్యదు. ఒకవేళ ఇవన్నీ కాదని ఆపారనుకోండి, అన్నీ బెదిరిస్తున్నట్టు కూర్చుంటారు, అన్నీ బెదిరిస్తున్నట్టు కూర్చుంటారు. ఏమా నెలదన్నో, నన్ను చూడదన్నో, ఇక పెద్ద రాదంతో మీకు పోతుంది. ఇది కాదు. మనం ఎలా ఉండాలి అంటే నీతిమంతులమై ఉండాలి. హల్లెలూయా.
అయితే ప్రియ దేవుని సంగమా గమనించండి, మన ప్రార్థన ఎలా ఉండాలంట? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలనే నీ దృష్టికి అంగీకారం అవునుగాక. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ధూపము వలె ఈ ప్రార్థన ఉండాలంట. లూకాసు సువార్త 10వ అధ్యాయము, లూకాసు సువార్త మొదటి అధ్యాయం 10వ వచనము, క్షమించండి, మొదటి అధ్యాయం 10వ వచనము. అక్కడ మాట రాయబడి ఉన్నది, ధూప సమయమునందు ప్రజలు సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతను ఎవరో తెలుసా? జకర్యా. ఎవరంటే ఆయన? జకర్యా. జకర్యా ఏం చేస్తున్నాడు? ధూప సమయమున ధూపం వేస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గరకు చాలాలి. అక్కడ జకర్యా చేసే ఆ ధూప వేదికలో, ఆ ప్రార్థనలో ధూపము వలె దేవుని దగ్గరకు చేరివి. దేవుని దూత అక్కడ నిలబడి అంతమంది ఉంటే ఎవరికి కనబడలా? అంతమంది ఉంటే ఎవరికి కనబడలా? మరి ఎవరు కనబడింది? జకర్యాకి మాత్రమే కనబడింది. కారణం ఏంటండి? జకర్యాకి మాత్రమే కనబడింది. దేనికి కారణం? జకర్యాకి కనబడతాం. రీజన్ ఏంటి? జకర్యా నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ జకర్యా ప్రార్థన చేశాడు, ధూపం వేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఎన్నో సంవత్సరాల నుండి గర్భఫలము లేకుండా వృద్ధాప్యములకు వచ్చిన తన భార్య అయిన ఎలిజబెతుకు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. నీతిమంతుడు యథార్థవంతుడు చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు ధూపం వలె వెళ్ళినప్పుడు దేవుడు తన దూతలను పంపించి కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఆ దూత చెబుతుంది, జకర్యా, వృద్ధాప్యములో గొడ్రాలుగా కనబడుతున్న నీ భార్య గర్భము ధరించబోతుంది. దేవుడు తన గర్భాన ఒక కుమారుడును ఇవ్వబోతున్నాడు. జకర్యాకు ఏమి అర్థం కాదా? ఈ రిజల్ట్, ఈ సహాయము ఎక్కడి నుండి వచ్చింది అంటే ప్రార్థన ద్వారానే కలిగింది. ఏ ప్రార్థన ద్వారా? యథార్థమైన ప్రార్థన, నీతిపరమైన ప్రార్థన. ఆ ప్రార్థన ధూపముగా మారి దేవుని దగ్గరకు చేరినప్పుడు ఆ ప్రార్థన ద్వారా జకర్యా కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. ఈనాడు ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా ఓ ఆశీర్వాదం రావాలంటే, ఓ అద్భుతం జరగాలంటే నీ ప్రార్థన ధూపముచాలి. మన కుటుంబాలు బాగుపడాలంటే, మన బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరముగా ఫలభరితముగా మారాలంటే ఏ ప్రార్థన అండి? ప్రార్థన ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన చేశాడు జకర్యా? నీతిమంతుడిగా ప్రార్థన చేశాడు, యథార్థవంతుడిగా పాపం చేశాడు, పాపం లేని వాడిగా ఉండి ప్రార్థన చేశాడు. అందుకనే జకర్యా భార్య గర్భము ధరించింది. కుమారుడు వచ్చాడు వారికి, కుమారుని చెందిన. మన జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేయాలంటే అబ్బా ఈ పెదవులు ఎలా ఉండాలంట? ఈ పెదవులు ఎలా ఉండాలి? ఎవరు మాట్లాడాలి? ఈ పెదవులు ప్రార్థించే, పాటలు పాడే, ఆరాధించే పెదవులుగా ఉండాలి. ఈ హృదయము దేవుణ్ణి కనపరిచే హృదయముగా ఉండాలి, ఆరాధించే హృదయముగా ఉండాలి, మహిమపరిచే హృదయముగా ఉండాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, దేవా నా ప్రార్థన ధూపము అని. ఆయన ఒకటే, అయ్యా నేను చేసే ప్రార్థన నీ దగ్గరికి ఎలా రావాలో తెలుసా? ధూపం అనే రావాలి. అవునండి,
దావీదు ప్రార్థన దేవుని దగ్గరకు ధూపం వలె చేరింది. అందుకనే దావీదు అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. దావీదు అంతగా చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడ్డాడు. రాజ్యానికి రాజుగా ఎన్నుకోబడ్డాడు. దానికి కారణం ఏంటనుకున్నారు? ప్రార్థన ద్వారానే. దావీదు ప్రార్థన ధూపం వలె వెళ్ళింది. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన ఎక్కడుందో? ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళిందన్న దావీదు ప్రార్థన. మరి మన ప్రార్థన ఎక్కడుంది? మన ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఈ ప్రార్థన ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీధులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిది. ఈ పాత్రను దేవునికి స్తోత్రము. ఈ ప్రార్థనలో ఎవరి ప్రార్థనలో? ఈ ప్రార్థన ఎవరి ప్రార్థనలో? ఎవరు చెప్తున్నారు ఆ మాట? మరలతో మీకు అర్థం వినండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలో అంటున్నారు. దేవునికి స్తోత్రములో 24 పెద్దలు ఎవరు? 24 పెద్దలు, 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు, 24 పెద్దలు. ఈ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్ల ఆయన ఎదుట సాగిలపడి అని అంటారు. ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ ప్రార్థనలో ధూపం వలె దేవుడి దగ్గరకు చేరి ఆ ప్రార్థనలు అంటారు వాళ్ళు, ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. మీకు ఇంకో విషయం తెలుసా? ప్రార్థనలకి జవాబు రాదు. తెలుసా మీకు? ప్రార్థనలకు జవాబు రాకుండా ఉంటా ఉన్నది. నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రాగల. మధ్యాకాశము లేకపోతే ఈ శూన్యములో దురాత్మలు ఉంటాయి. తెలుసా మీకు? దురాత్మలు సంచరిస్తూ ఉంటాయి. ఆ దురాత్మలో కొన్ని ప్రార్థనలో, నా వైపు చూడండి, కొన్ని ప్రార్థనలో వెళ్ళకుండా ఇలా పట్టుకొని ఇలా విసిరేస్తూ ఉంటారు. ఇలా పట్టుకొని ఇలా విసిరేస్తూ ఉంటారు. కొన్ని ప్రార్థనల మట్టికి అడ్డుపడలేదు. ఎందుకో తెలుసా? ఈ పరిశుద్ధుల ప్రార్థన ఎలా ఉన్నదంటే అగ్ని వలె మండుకుంటూ వెళుతుంది. హల్లెలూయా! అగ్ని వలె ఈ ప్రార్థన ధూపము మండుకుంటూ వెళ్తుంటే ఈ అడ్డుగా వచ్చినటువంటి ఈ దురాత్మలు అంటారంట, రే తప్పుకోండి, నీతిమంతుల ప్రార్థనలు వస్తున్నాయి, పరిశుద్ధుల ప్రార్థన వస్తున్నాయి, యథార్థవంతుల ప్రార్థనలు వస్తున్నాయి. అవి ఆ ప్రార్థనలు చూడండి మండుతూ వస్తున్నవి. ఆ ప్రార్థన కనుక మనం ఆపాలని ప్రయత్నిస్తే కాలిపోతాం. కొన్ని ప్రార్థనలు ఆపేస్తారు. ప్రార్థనలో ఏం లేదంట? ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థనలో బలం లేదు. ప్రార్థనలో శక్తి ఉండాలంటే, ప్రార్థన బలం ఉండాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి,
మనలో ఉన్న చెడునంతా తీసి పారేయాలి. అప్పుడు ఆయన దగ్గర మోకరించాలి, కన్నీరివ్వాలి, ఉపవాసం ఉండాలి, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు డైరెక్ట్ గా దేవుడి దగ్గర వచ్చారు. ప్రార్థనే మనకున్న శక్తి, ప్రార్థన లేని బలహీనత, ప్రార్థనే మనకున్న బలహీనత, ప్రార్థనే దేవునితో నడిపే సంభాషణ, ప్రార్థనే దేవునితో నడిపే సంభాషణ, ప్రార్థనే మనకు కలిగించు దీవెన, ప్రార్థనే మనకు కలిగించు దీవెన, ప్రార్థనే మనకున్న ప్రార్థనే దేవునితో నడిపే సంభాషణ, ప్రార్థనే దేవునితో నడిపే సంభాషణ, ప్రార్థనే మనకు కలిగించు దీవెన, ప్రార్థనే మనకు కలిగించు దీవెన, ప్రార్థనే మనకున్న శక్తి, ఎక్కడండి శక్తి? మనం అంటాం ఒక వ్యక్తి బలహీనుడిగా ఉండకుండా ఉండాలంటే బలమైన ఆహారం తినాలి. ఇప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళతో డాక్టర్ గారు ఏం చెప్తారు? అమ్మా నువ్వు ఫ్రూట్స్ తినాలి, గుడ్డు తినాలి, పాలు తాగాలి, పౌష్టికమైన ఆహారం తింటేనే కాస్త బలంగా ఉంటావు. అప్పుడు నీకు శక్తి వస్తుంది, అప్పుడు నీ పనులు నువ్వు చేసుకోగలవు. నువ్వు బలంగా ఉండకుండా ఏమీ తినకుండా అలాగే ఉంటే ఎలా అయిపోతారు? ఇలా ఉన్నోళ్ళంట ఎలా అవుతారు? ఎలా అవుతారు? ఇక్కడ ఏం నశించిపోతుంది అంటే శక్తి నశించిపోతుంది. శక్తి లేకుండా, బలం లేకుండా ఏ వ్యక్తి ఏ పని చేయలేరు. అలాగే ప్రార్థనలో బలం లేకపోయినా, ప్రార్థనలో శక్తి లేకపోయినా మన ప్రార్థనకు జవాబు రాదండి. మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే పోరాడేవారిగా ఉండాలి. ప్రార్థనలో నిలబడి మనము పెరుగులాడేవారిగా ఉండాలి. అప్పుడు కార్యాలు జరుగుతాయి, అప్పుడు దీవించబడతారు. ఇప్పుడు చూసిన ఈ పేదరికంలోనే మేలు వేసుకుని ఉండకూడదు. ఎప్పుడు చూసిన ఈ సమస్యలనే ఉండకూడదు. ఎప్పుడు చూసిన ఎప్పుడే, ఎప్పుడు చూసిన కష్టాలే, ఎప్పుడు ఇదే లేదు. ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు, దేవుని ఆరాధిస్తున్న వారు భిక్ష పెట్టుకున్నట్లుగా అప్పు చేసిన వారుగా ఎక్కడా లేదు. రాజులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు.
రాసులు అందరూ పరిపాలించేవారిగా ఉన్నారు, ప్రార్థించేవారిగా ఉన్నారు. మనం ఎలా ఉండాలి? మనం అనుకుంటాం ఏమైతేలే, ఏం కాదు, ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఎలా కాదు ఉండాల్సిందే, ప్రతిరోజు నీలో ఒక క్రొత్తదనం కనపడాలి. నిన్ను చూసిన అనేకలు అవును వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థనలు గడుపుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుడితో ఉన్నారు, అందుకనే దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దినదినం ఎలా ఉండాలి? నువ్వు అభివృద్ధి చెందాలి. అమ్మా అప్పులున్నా సరే నువ్వు ప్రార్థనలు గడపడం ప్రారంభించు. నీ పని నువ్వు చెయ్యి, ప్రార్థన చెయ్యి, ఎక్కువ ప్రార్థనలో గడుపు. నీ సమయం, విలువైన సమయాన్ని ప్రార్థనలో గడుపు. ఆ రోజు నుంచి నీ సమస్యలను దేవుడు ఎలా తీసేస్తారో కూర్చోండి. అది ఎంత మొండి సమస్య అయినా, అది ఎంత మొండి రోగమైనా, అది ఎంత మొండిదైనా సరే, మొండి దైవమైనా సరే, ఏమైతే ప్రార్థన ద్వారా ఖరారైపోతుంది. ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడలేదు, ఈ శక్తి బలమైంది. అందుకని దావీదురాజు గారు అంటారు, దావీదురాజు గారు ఏమంటారు? నా ప్రార్థన ధూపము వలెను, సాయంకాలము నైవేద్యం వలెను. సాయంకాలము నైవేద్యం వలె ఆయన ప్రార్థన అంట ధూపం వలె. మన ప్రార్థనలు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి. ఈ ప్రార్థనలు ఎవరి ప్రార్థనలు అంట? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు 24 పెద్దలు మాట్లాడుతున్న సాక్షికి ఎంతమంది ప్రార్థనలు అనేవి? ఎంతమంది లేదు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? మన ప్రార్థనలు ఎలా మారాలి? పరిశుద్ధుల ప్రార్థనలుగా మారును గాక, మార్చబడును గాక, మార్చబడును గాక. ఇంకో మాట అండి, నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. మరియు సువర్ణ ధూపత్తి చేత పట్టుకొని ఉన్న మరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలబడగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముల పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై బహు ధూపద్రవ్యములు ఇవ్వబడును. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. చెప్పండి కూడా దేవుని కనిపిస్తాము. పరిశుద్ధుల ప్రార్థనలు అంట ఎలా లేస్తాయి అంట? చెప్పండి. ధూప వేదికగా పైకి లేస్తే ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఇప్పుడు చెప్పడమ్మా, ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? పరిశుద్ధుల ప్రార్థనే దేవుని దగ్గరకు చేరుతుంది. పరిశుద్ధుల ప్రార్థనే దేవుని దగ్గరకు చేరుతుంది. పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి మనము ప్రార్థన చేయాలంట. ఇక్కడ చూసారండి, అందుకనే దావీదు రాజు గారు అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన సింహాసనం వర్ధిల్లింది, ఆయన కుటుంబం వర్ధిల్లింది. ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ఆయన పరిశుద్ధులుగా ఉండి గొర్రెల దొడ్డిలో ఉండి ప్రార్థన చేశాడు. గొర్రెలు దొడ్డి మీ అందరికీ తెలిసిందే, ఎంత కంపు కొట్టిందో. 2 రోజులు కనుక గొర్రెల దొడ్డిని ఓడకుండా 3వ రోజు వెళ్తే పారిపోతాడు ఒక్కొక్కడు. అలాంటి భయంకరమైన స్వరం వస్తుంది, మురుకప్పు వస్తుంది. ఆ మురుకప్పులో పడిన పరిశుద్ధులుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మురుకప్పు కలిగినటువంటి లోకంలో నువ్వు పరిశుద్ధులుగా కనపడాలి, పరిశుద్ధులుగా కనపడాలి. గొర్రెల దొడ్డిలో మురుకుందని మురికి పూసుకోవాలా?
లోకములో మురుకుందని పరిశుద్ధులు మురికి పుస్తకం అవసరం లేదు. లోకము వేరు, నువ్వు వేరు. ఈ లోకంలో మనము వేరే కనపడాలి, పరిశుద్ధత కలిగి కనపడాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడండి, మేలు చేస్తాడండి, దీవిస్తాడండి. దావీదును అంతగా దేవుడు దీవించడానికి గల కారణము, దావీదు పరిశుద్ధుడు. దావీదు జీవితంలో ఏ రోజు కూడా వేషధారణ లేదు, నామకత లేదు. పరిశుద్ధతను కోల్పోలా, యథార్థతను కోల్పోలా, నీతిని కోల్పోలా. పరిశుద్ధులు ప్రార్థనలతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెనో. ప్రార్థన, ఈ ప్రార్థన ఎక్కడ చేరిందట? దేవుని సన్నిధికి చేరింది. ఆ దేవుని సన్నిధికి పరిశుద్ధుల ప్రార్థన చేరిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన అవసరంలోకి వస్తాడు. ఫలానా వ్యక్తి ఫలానా విషయం కొరకు ప్రార్థించాడు. ఏ విషయం అది? నువ్వు ఏ విషయం కొరకు, ఏ అవసరం కోసం ప్రార్థన చేశావో ఆ అవసరాన్ని దేవుడు చూసి నీకు జవాబు పంపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? ఆఖరి ఒక మాట, పరిశుద్ధుల ప్రార్థన. పరిశుద్ధుల ప్రార్థన. మనం ప్రార్థనలకు చెప్పండి. 24 మంది పెద్దలు ఏం చెప్పాలి? మన ప్రార్థన అక్కడికి వెళ్ళినప్పుడు, ఇది పరిశుద్ధులు ఫలానా ఊరిలో ఫలానా మందిరములో నుండి ఫలానా పేరు కలిగిన వ్యక్తి చేసిన ప్రార్థన, ఈ ప్రార్థనకు జవాబు పంపించమని అక్కడ యేసయ్య వారు కోరుకుంటున్నారు. అప్పుడు అక్కడ నీకు సహాయం వస్తుంది. ఈనాడు మనము రకరకాలైనటువంటి సమస్యలతో, బాధలతో ఇలా ఇబ్బందులు పడడానికి గల కారణం ఏంటి తెలుసండి? ఒక్కరి కోల్పోతున్నాం. ఏంటది? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కోల్పోకుండా పరిశుద్ధత కలిగి జీవించుదాము, పరిశుద్ధులుగా ఉండి ప్రార్థించుదాము, దేవుడి సహాయం పొందుకుందాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రభువా, కొందరు మీరు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రార్థన జీవితం ఎలా ఉండాలో, మా జీవితాలలో మేము ఎలా గడపాలో, మేము ఎలా ప్రార్థిస్తే మా ప్రార్థనకు జవాబు వస్తుందో ఈరోజు ఆయన మీరు నాతో మాట్లాడారు, మీరు మాతో మాట్లాడారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీ కార్యము మా జీవితాలు జరిగించుకోవాలి. పరిశుద్ధుల అందరినీ కూడా పరిశుద్ధులుగా మీరు ఆశీర్వదించండి. పాపములన్నిటి నుండి విడిపించి ప్రత్యేకించి పరిశుద్ధుల గుంపులోకి చేర్చుకోమని, వీరి ప్రార్థనలకు జవాబు దయచేసి మేలుతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడండి.